దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును గాక, ఆయన అద్వితీయుని కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందెను. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రియమైన పిల్లారా, ఎవరైతే ఆయన కుమారుని యందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవం పొందుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నీ విశ్వాసము ఆయన యందు పెట్టుకున్నావు కాబట్టి, నీ విశ్వాసములో ఆయనని వెతుకుతున్నావు కాబట్టి, నువ్వు ఆలోచించే ఆలోచనలో ప్రభువారి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి, అవును, నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే, నిత్య జీవన మార్గాన్ని మనం సంపాదించుకోవాలి అంటే ఏం చేయాలంటే దేవుని కొరకు ప్రయాసపడాలి. ప్రయాసపడే భారం మోస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగచేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ప్రయాస ఈ లోకం కొరకు కాకుండా పరలోక రాజ్యం చేరాలి. ఉదాహరణకి లాజరును చూసుకోండి. ఆయన జీవించే కాలం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. అదే ధనవంతుని చూసినట్లయితే నా ప్రాణమా తిను తాగు సుఖించు తరగన ఆస్తుందని చెప్పి గర్వించాడు. కానీ తన చివరికి తను కూడా మరణించిన తర్వాత ఎక్కడున్నాడంటే నరకములో ఉన్నాడు. ఎందుకో చెప్పను, మండిచున్న అగ్నిగుండములో ఉన్నాడు. ప్రేమ అదే లాజరుని చూసుకున్నట్లయితే లాజరు భయభక్తులు కలిగి దేవాన్ని రాజ్యంలో జ్ఞాపకం చేసుకుని దేన మనసుతో ప్రార్థించాడు కాబట్టి ఆయన అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. Download ShareChat.